Hello guys, today's topic chapter 3 in NCERT Polity, class 9th, constitutional design. Just see the overview. In that overview, in democracy, rulers are not free to do anything. There are certain basic rules that the citizens and the government has to follow. మన డెమోక్రసీలో రూలర్స్ అనేవాళ్ళు ఏది పెడితే అది చేయటానికి లేదు. దే హ్యాస్ ఎ సర్టెన్ బేసిక్ రూల్స్. సిటిజన్స్ కి బేసిక్ రూల్స్ ఉంటాయి, గవర్నమెంట్ కి కూడా బేసిక్ రూల్స్ ఉంటాయి, వాళ్ళని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఆల్ సచ్ రూల్స్ టుగెదర్ ఆర్ కాల్డ్ కాన్స్టిట్యూషన్. అన్నిటినీ రూల్స్ కలిపి దాని కాన్స్టిట్యూషన్ అన్నారు. కాన్స్టిట్యూషన్ ఇస్ ద సుప్రీం లా ఆఫ్ ద కంట్రీ. Constitution determines the rights of citizens, powers of the government, and how the government should function. Rights of the citizens ni, powers of the government ni, and how the government should function. Government ఎలా ఫంక్షన్ చేయాలో కూడా ఈ కాన్స్టిట్యూషన్ లో రచించబడ్డారు అనమాట. ఇన్ దిస్ చాప్టర్ సమ్ బేసిక్ క్వశ్చన్, ఈ ఆడియోలో సమ్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటంటే కాన్స్టిట్యూషనల్ డిజైన్ ఆఫ్ డెమోక్రసీ. కాన్స్టిట్యూషన్ ని ఎలా డిజైన్ చేశారు మన డెమోక్రసీలో? వై వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్, అసలు మనకి ఎందుకు కావాలి? హౌ ద కాన్స్టిట్యూషన్ డ్రాన్ అప్, ఎలా ఎందుకు డ్రాన్ చేసాం? అండ్ హూ డిజైన్ దెమ్ అండ్ వాట్ వే, ఎవరు డిజైన్ చేశారు, ఎలా? వాట్ ఆర్ ద వాల్యూస్ దట్ షేప్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ డెమోక్రసీ? డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ ని రచించేటప్పుడు ఎలాంటి వాల్యూస్ ని దృష్టిలో పెట్టుకున్నారు? అండ్ వన్స్ అ కాన్స్టిట్యూషన్ ఈజ్ యాక్సెప్టెడ్, కెన్ వీ మేక్ చేంజెస్? ఒకసారి మనం కాన్స్టిట్యూషన్ ని కనుక యాక్సెప్ట్ చేస్తే చేంజెస్ అనేది చేసుకోగలమా? ఆ తర్వాత హౌ సౌత్ ఆఫ్రికన్ డిజైన్ దేర్ ఓన్ కాన్స్టిట్యూషన్, వాళ్ళ సౌత్ ఆఫ్రికన్ కంట్రీ ఎలా డిజైన్ చేసుకుని తన కాన్స్టిట్యూషన్ ని, అండ్ హౌ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వాజ్ మేడ్, వాట్ ఇట్స్ ఫౌండేషనల్ వాల్యూస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా తయారైంది అండ్ దాని యొక్క ఫౌండేషనల్ వాల్యూస్ ఏంటి? ఫస్ట్ మనం డెమోక్రాటిక్ కాన్స్టిట్యూషన్ ఇన్ సౌత్ ఆఫ్రికా చూద్దాం. దాంట్లో ఏంటి, బేసిక్ గా నెల్సన్ మండేలా గురించి చెప్తున్నారు. is the Nelson Mandela. Just see, Nelson Mandela ఆ టైంలో సౌత్ ఆఫ్రికాలో వైట్ సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్ కి ఎగనెస్ట్ అయ్యారనమాట. అట్ 1964 లో వైట్ సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్ ఎగనెస్ట్ గా నెల్సన్ మండేలా అండ్ 7 అదర్ లీడర్స్ వాళ్ళు అపోజ్ చేసినందుకు అపార్థీడ్ కి అపోజ్ అనమాట. ఇట్స్ అగెనెస్ట్ టు ద వైట్ సౌత్ ఆఫ్రికన్ గవర్నమెంట్. And he and 7 other leaders were sentenced to life imprisonment in 1764 for daring to oppose the apartheid. Apartheid ki oppose చేసినందుకు వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారన్నమాట. He spent next 28 years in South African most deadliest prison, Robben Island. రాబిన్ ఐలాండ్ లో ఈయన్ని బంధించారన్నమాట. అసలు అపార్థీడ్ అంటే ఏంటి? అపార్థీడ్ అంటే ఏంటి? ద నేమ్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ రేషియల్ డిస్క్రిమినేషన్ యూనిక్ టు ద సౌత్ ఆఫ్రికా. ఏంటిది? ఒక సిస్టమ్. ఏంటి సిస్టమ్? రేషియల్ డిస్క్రిమినేషన్ అనమాట. రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? జాతి వివక్ష. ఆ జాతి వివక్షని చూపిస్తారనమాట. అండ్ వైట్ యూరోపియన్స్ ఇంపోజ్డ్ దిస్ సిస్టమ్ ఇన్ సౌత్ ఆఫ్రికా ఇన్ 17th or 18th centuries. మన 17th and 18th centuries లో సౌత్ ఆఫ్రికాలో ఈ అపార్థీడ్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అనమాట. సేమ్ అట్లానే మన ఇండియన్స్ లాగానే యూరోపియన్స్ కూడా సౌత్ ఆఫ్రికాని ఆక్యుపై చేసి అండ్ రూల్ చేయడం జరిగింది. బట్ సౌత్ ఆఫ్రికాలో చాలా యూరోపియన్స్ సెటిల్ అయ్యారనమాట, బికమ్ లోకల్ రూలర్స్. మన ఇండియాలో లాగా మన ఇండియా నుంచి వెళ్ళిపోయేటప్పుడు అట్లా వెళ్ళిపోయారు మన ఇండియా నుంచి. కానీ సౌత్ ఆఫ్రికాలో మాత్రం వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు. అండ్ సెటిల్ అయిపోయి లోకల్ రూలర్స్ గాను డెవలప్ అయ్యారు అనమాట. సిస్టమ్ ఆఫ్ అపార్థీడ్ డివైడెడ్ ద పీపుల్ అండ్ లేబుల్డ్ దెమ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద స్కిన్ కలర్. ఒక స్కిన్ కలర్ ద్వారా అంటే వైట్స్, బ్లాక్స్ అని విభజించి పాలించడం జరిగిందనమాట. దాన్నే అపార్థీడ్ అంటారు. అండ్ నేటివ్ పీపుల్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అనే వాళ్ళు 2/3% పాపులేషన్ ఉంటారు. వాళ్ళని బ్లాక్స్ అని పిలుస్తారు. వైట్ ట్రీటెడ్ నాన్ వైట్స్ యాజ్ ఇన్ఫీరియర్స్. వైట్స్ ఎప్పుడు బ్లాక్స్ ని ఇన్ఫీరియర్ గాను, వాళ్ళ నుంచి వాళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇవ్వలేదు. బ్లాక్స్ కెనాట్ లివ్ ఇన్ వైట్ పీపుల్ ఉండే ఏరియాస్ లో బ్లాక్స్ నివసించకూడదు. పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసుకోకూడదు. అట్లా ఎన్నో సెగ్రిగేషన్ జరిగింది వాళ్ళకి. మీరు అక్కడికి రాకూడదు, ఇక్కడికి రాకూడదు మా ప్లేస్ లో. కానీ అట్ 1950s లో బ్లాక్స్
colored people, Indians fight against the apartheid system and launch protests, marches and strikes. దీనికి అగెనెస్ట్ గా సమ్ పీపుల్, బ్లాక్స్, కలర్డ్ పీపుల్, ఇండియన్స్ ఇట్లాగా దానికి అగెనెస్ట్ గా మార్చెస్, ప్రొటెస్ట్, స్ట్రైక్స్ అనేది నిర్వహించారనమాట. ఆ టైంలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ దట్ లెడ్ ద స్ట్రగుల్ అగెనెస్ట్ ద పాలసీస్ ఆఫ్ సెగ్రిగేషన్. ఈ ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ అనే ఒక అంబ్రెల్లా ఆర్గనైజేషన్ దీనికి అగెనెస్ట్ గా, అపార్థిడికి అగెనెస్ట్ గా, ఈ సెగ్రిగేషన్ అగెనెస్ట్ గా ఫైట్ చేయడం జరిగింది. ఆ తర్వాత టువర్డ్స్ న్యూ కాన్స్టిట్యూషన్, అసలు ఆ తర్వాత ఎలాగ మారింది టువర్డ్స్ న్యూ కాన్స్టిట్యూషన్ వైపు. ఓకే చూడండి, టువర్డ్స్ న్యూ కాన్స్టిట్యూషన్ అన్నాడు. ఏంటి? ద ప్రొటెస్ట్ అండ్ స్ట్రగుల్ అగెనెస్ట్ అపార్థిడ్ హ్యాస్ ఇంక్రీజెస్. అపార్థిడ్ మీద ఈ ఎలా అయితే ఈ ఫైట్స్ మీద ఎవరైతే సెగ్రిగేట్ చేస్తున్నారో వాళ్ళ మీద స్ట్రైక్స్ ఇంక్రీజ్, ఎక్కువ స్ట్రైక్స్ జరగటం. గవర్నమెంట్ రియలైజ్డ్ దట్ దే కుడ్ నాట్ లాంగర్ కీప్ ద బ్లాక్స్ అండర్ దేర్ రూల్. ఏంటి? వీళ్ళని ఎక్కువ రోజులు మనం కంట్రోల్ చేయలేము, ఇలా స్ట్రైక్స్ అనేవి జరుగుతుంటే మనం వీళ్ళని కంట్రోల్ చేయలేక మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ఆ తర్వాత రూల్స్ ని మార్చుకోవడం జరిగింది. వైట్ చేంజెస్ హిస్ పాలసీస్, వైట్స్ అనే వాళ్ళు వాళ్ళ పాలసీస్ ని చేంజ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత డిస్క్రిమినేటరీ లాస్ ఆర్ రిపీల్డ్. ఆ డిస్క్రిమినేషన్ అంటే ఏంటి? వివక్ష, వివక్ష కూడిన లాస్, రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ని చేంజ్ చేయడం జరిగింది. బ్యాన్ ఆన్ పొలిటికల్ పార్టీస్ అండ్ రిస్ట్రిక్షన్ ఇన్ మీడియా వాజ్ లిఫ్టెడ్. పొలిటికల్ పార్టీస్ మీద బ్యాన్ చేయడం, రిస్ట్రిక్షన్స్ ఆన్ మీడియా మీద రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, ఆ రిస్ట్రిక్షన్స్ లిఫ్టెడ్ చేయడం అంటే తీసేయడం జరిగింది. ఆఫ్టర్ 28 years ఆఫ్ ఇంప్రిజన్మెంట్ నెల్సన్ మండేలా వాక్డ్ అవుట్ ఆఫ్ జైల్ యాజ్ ఎ ఫ్రీ మ్యాన్. ఆయన్ని విడుదల చేయడం జరిగింది నెల్సన్ మండేలా గారిని. ఆ తర్వాత 26 April 1994 లో న్యూ నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా వాజ్ అన్ఫ్లర్డ్, మేకింగ్ ద న్యూలీ బర్న్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్. అలా కొత్తగా డెమోక్రసీ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఆ తర్వాత అపార్థిడ్ గవర్నమెంట్ కేమ్ టు ఎండ్. అపార్థిడ్ గవర్నమెంట్ ఏదైతే జాతి వివక్ష చూపిస్తున్నారో ఆ గవర్నమెంట్ ఎండ్కి వచ్చేసింది. ఫార్మర్ మల్టీ రేషియల్ గవర్నమెంట్, అందరూ సమానంగా బ్లాక్స్, వైట్స్ అందరూ ఉండే గవర్నమెంట్ ఫామ్ అయింది అనమాట. మల్టీ రేషియల్ గవర్నమెంట్ అంటారు అనమాట. ఆ తర్వాత నెల్సన్ మండేలా గారు ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ న్యూ సౌత్ ఆఫ్రికాగా అపాయింట్ అవ్వబడ్డారు. ఆ తర్వాత ఎమర్జెన్సీ ఆఫ్ న్యూ డెమోక్రాటిక్ సౌత్ ఆఫ్రికా, లెటర్స్ బిల్ట్ ఎ న్యూ సౌత్ ఆఫ్రికన్ బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ. ఎలా బిల్డ్ అయింది సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్? ఇప్పుడు ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ రేసెస్, అన్ని రేసెస్ సమాన హక్కులు, మెన్ కి ఉమెన్ కి కూడా. ఆన్ డెమోక్రాటిక్ వాల్యూస్, సోషల్ జస్టిస్ ఉంటుంది, హ్యూమన్ రైట్స్ ఉంటాయి. ఇట్లా వీటన్నిటినీ కూడిన డెమోక్రాటిక్ గవర్నమెంట్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. దే వాంట్ టు ఫార్మ్ ఏ కామన్ కాన్స్టిట్యూషన్. మనం ఒక కామన్ కాన్స్టిట్యూషన్ ని ఫార్మ్ చేసుకుందాం అని చెప్పేసి ఒక కాన్స్టిట్యూషన్ ని ఫార్మ్ చేసుకోవడం జరిగింది. ఆఫ్టర్ 2 years ఆఫ్ దిస్ డిస్కషన్ అండ్ డిబేట్స్ ఫైనెస్ట్ కాన్స్టిట్యూషన్ ని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఆ కాన్స్టిట్యూషన్ ఏంటి? ఏమిస్తుంది? గివ్ 6 citizens ద మోస్ట్ ఎక్స్టెన్సివ్ రైట్స్ అవైలబుల్ ఇన్ ఎనీ కంట్రీ. ఏంటి? సిటిజన్స్ కి మోస్ట్ ఎక్స్టెన్సివ్ రైట్స్ ని కల్పిస్తుంది. అలానే నో వన్ షుడ్ ట్రీటెడ్ యాజ్ ఎ డీమన్, ఎవరు పెద్ద కాదు, ఎవరు అధికుడు కాదు అని చెప్పి దీంట్లో చెప్పడం జరిగింది అనమాట. ఆ తర్వాత వై వీ నీడ్ ఏ కాన్స్టిట్యూషన్, అసలు కాన్స్టిట్యూషన్ ఎందుకు కావాలి? ద అప్రెసర్ అండ్ అప్రెస్డ్ ఇన్ ద న్యూ డెమోక్రసీ వాజ్ ప్లాన్ టు లివ్ టుగెదర్ యాజ్ ఈక్వల్స్. ఏంటి? అప్రెస్ అవ్వబడే వాళ్ళు అండ్ అప్రెస్ చేయబడిన వాళ్ళు అండ్ అప్రెస్ చేసే వాళ్ళు కూడా, వాళ్ళందరూ ఈ న్యూ డెమోక్రసీలో ఒక దగ్గర నివసించాలి. లివ్ టుగెదర్ యాజ్ ఈక్వల్స్ గా బతకాలి. ఇట్ వాజ్ నాట్ ఈజీ టు ఫార్మ్ దెమ్ టు ట్రస్ట్ ఈచ్ అదర్. ఒకరి నుంచి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా వైట్స్ ఉన్నారు, ఒకప్పుడు బ్లాక్స్ ని అప్రెస్ చేశారు, ఇప్పుడు డెమోక్రసీ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు కూడా అప్రెస్ చేయడం నమ్మకం ఏంటి? ఆ ట్రస్ట్ ఏంటి? ఆ ట్రస్ట్ అక్కడ ఉండాలి కదా. ఆ ట్రస్ట్ ఎలా వస్తుంది? ఎవ్రీ వన్ షుడ్ వాంట్ టు సేఫ్ గార్డ్ దేర్ ఇంట్రెస్ట్. ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క రైట్స్ ని కాపాడుకోవాలనుకుంటారు. కమింగ్ టు ద సౌత్ ఆఫ్రికన్ బ్లాక్స్, దే సప్రెస్డ్ బై ద వైట్స్. అట్లాగా బ్లాక్స్ చాలా వరకు సౌత్ ఆఫ్రికాలో వైట్స్ చేత బ్లాక్స్ సప్రెస్ అవ్వబడ్డారు కాబట్టి వాళ్ళు ఎలా ట్రస్ట్ చేస్తారు అని చెప్పి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఏంటి? మైనారిటీస్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఎలా కాపాడుకోవాలి? ఓకే, ఫర్ నాట్ టు సప్రెస్ బై ఎవ్రీవన్, బేసిక్ రూల్స్ హ్యాస్ టు ఫాలో బై ఎవ్రీవన్. అలా సప్రెస్ చేయకుండా ఆ ట్రస్ట్ మెయింటైన్ అవ్వాలి అంటే మనం కొన్ని బేసిక్ రూల్స్ ని ఫాలో అవ్వాలి. ఆ బేసిక్ రూల్స్ అనేది ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాలి, గవర్నమెంట్ కూడా ఫాలో అవ్వాలి. ఈవెన్ గవర్నమెంట్ షుడ్ ఫాలో రూల్స్ ఆర్ టు బి అబైడ్ బై ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు
ఆ రూల్స్ ని అబైడ్ అవ్వాలి అండ్ షుడ్ ఫాలో అనమాట. ద రూల్స్ లేడ్ డౌన్ హౌ ద రూలర్స్ ఆర్ టు బి చూజ్ ఇన్ ఫ్యూచర్. ఈ రూల్స్ ఏంటి, రూలర్స్ ని ఎలా చూస్ చేసుకోవాలి. దీస్ rules are determine what the elected government are the empowered to do and what they cannot do. ఏంటి, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఎలా పని చేయాలి, ఎలా పని చేయకూడదు అనేది కూడా మనం ఈ రూల్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. రూల్స్ డిసైడ్ ద రైట్స్ ఆఫ్ సిటిజన్ యొక్క రైట్స్ ని ఈ రూల్స్ లో చెప్పడం జరిగింది. సౌత్ ఆఫ్రికా అగ్రీడ్ ఆన్ ద బేసిక్ రూల్స్ అండ్ అగ్రీడ్ రూల్స్ విల్ బి సుప్రీం. నో గవర్నమెంట్ షుడ్ ఇగ్నోర్ ఇట్. అట్లా సౌత్ ఆఫ్రికా కూడా సమ్ బేసిక్ రూల్స్ ని ఫామ్ చేసుకోవడం జరిగింది. ఆ రూల్స్ అనేది గవర్నమెంట్ కూడా ఫాలో అవ్వాలి, ఇగ్నోర్ చేయకూడదు అని చెప్పింది అనమాట. సెట్ ఆఫ్ బేసిక్ రూల్స్, ఆ సెట్ ఆఫ్ బేసిక్ రూల్స్ నే కాన్స్టిట్యూషన్ అన్నారు. కాన్స్టిట్యూషన్ ఈస్ నాట్ యూనిక్ టు సౌత్ ఆఫ్రికా. ఫర్ ఎవ్రీ కంట్రీ హ్యాస్ డైవర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్, దే హ్యాడ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఇంట్రెస్ట్. అలానే కాన్స్టిట్యూషన్ అనేది ఒక సౌత్ ఆఫ్రికా మాత్రమే చేయలేదు, ప్రతి కంట్రీ చేసింది. కానీ ఏంటి, ఎవ్రీ కంట్రీ హ్యాస్ డైవర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఏంటి, భిన్నమైన అభిప్రాయాలు, భిన్నమైన గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఒపీనియన్ ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఇలాంటి బేసిక్ రూల్స్ అనేది కావాలన్నమాట. ఆ బేసిక్ రూల్స్ మనం కాన్స్టిట్యూషన్ పిలుస్తాం. ఓకే, టు సేఫ్ గార్డ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ కాన్స్టిట్యూషన్. అలా సేఫ్ గార్డ్ చేయడానికి మనం కాన్స్టిట్యూషన్ అనేది కావాలి. Constitution of the country is a set of written rules that are accepted by all people living together in the country. ఈ రూల్స్ అనేవి ప్రతి ఒక్క ఆ కంట్రీలో ఉన్న పీపుల్ అనేవాళ్ళు ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాలి. కాన్స్టిట్యూషన్ ఇస్ a supreme law that determines the relation among the people living in the territory and relation between people and the government. ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పుద్ది, పీపుల్ కి ఎలా రిలేషన్ ఉండాలి అండ్ పీపుల్ కి గవర్నమెంట్ ఉన్న రిలేషన్ ని కూడా ఈ కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అండ్ కాన్స్టిట్యూషన్ డల్స్ wait a minute. Constitution does many things. ఏమేం చేస్తుంది, it generate a degree of trust and coordination that is necessary for different kind of people to live together. ఇక్కడ ఈ చెప్పిన పాయింట్స్ ఏంటంటే మనం ముందు డిస్కస్ చేసుకున్నాయి కాబట్టి నేను సింపుల్ గా చెప్పేస్తున్నా. It specifies how the government will be the constituted, who will have power to take decision. ఈ కాన్స్టిట్యూషన్ లో గవర్నమెంట్ ఎవరు పవర్ లోకి రావాలి, వాళ్ళు ఎవరు పవర్ లో ఉన్న ఎవరు డెసిషన్ తీసుకోవాలి అని కాన్స్టిట్యూషన్ మెన్షన్ చేస్తుంది. ఇట్ లే డౌన్స్ లిమిట్స్ ఆన్ ద పవర్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ టెల్స్ us వాట్ ద రైట్ ఆఫ్ ద సిటిజన్స్. ఈ కాన్స్టిట్యూషన్ ఏం చేసిద్ది, గవర్నమెంట్ పవర్స్ ని లిమిట్స్ చేస్తుంది అండ్ ఆ తర్వాత సిటిజన్ యొక్క రైట్స్ ఏంటో అని చెప్పుద్ది అనమాట. ఇట్ ఎక్స్ప్రెస్ ద ఆస్పిరేషన్ ఆఫ్ పీపుల్ క్రియేటింగ్ గుడ్ సొసైటీ. మనం ఒక గుడ్ సొసైటీని బిల్డ్ చేయడానికి ఈ కాన్స్టిట్యూషన్ ఒక ఆస్పిరేషన్ గా ఇన్స్పిరేషన్ గా వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. Just see, coming to the making of Indian Constitution, the making of the Constitution for a huge and diverse country like India was not an easier affair. అంటే మన ఇండియా లాంటి ఒక డైవర్స్ అండ్ హ్యూజ్ కంట్రీకి కాన్స్టిట్యూషన్ చేయటం చాలా కష్టం. ద కంట్రీ వాజ్ బోర్న్ త్రూ పార్టీషన్. ఇప్పుడు ఏంటంటే అప్పుడే పార్టీషన్ అయ్యి మన కంట్రీ విభజించడం జరిగింది. ద మేకర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాజ్ యాంగ్షియస్ అబౌట్ ద ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. అలా మన యొక్క మేకర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే తయారు చేయాలనుకున్న వాళ్ళు లీడర్స్, వాళ్ళు అసలు మన ప్రెసెంట్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండాలి అని చెప్పి చాలా యాంగ్షియస్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట. ఆ తర్వాత పాత్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏంటిది, పాత్. అవర్ నేషనల్ మూవ్మెంట్ వాజ్ నాట్ మేర్లీ స్ట్రగుల్ అగెన్స్ట్ ఫ్రీడమ్ రూల్. ఏమంటున్నాడు, అవర్ నేషనల్ మూవ్మెంట్, మన ఇండిపెండెన్స్ స్ట్రగుల్ అనేది జస్ట్ ఫ్రీడమ్ స్ట్రగులే కాదు, అంటే ఎలిమినేట్ మన ఫారిన్ కంట్రీస్ వాళ్ళ ఫారిన్ రూల్ ని ఎలిమినేట్ చేయడమే కాదు. ఇట్ వాజ్ ఆల్సో స్ట్రగుల్ టు రీజనరేట్ అవర్ కంట్రీ అండ్ టు ట్రాన్స్ఫార్మ్ అవర్ సొసైటీ అండ్ పాలిటిక్స్. ఏంటి, మన యొక్క సొసైటీని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అండ్ మనకంటూ మన ఓన్ కంట్రీ అండ్ మన రూల్ మనకే మనం రూల్స్ అనేది చేసుకోవాలి. ఎవరో మనల్ని ఒక ఫారిన్ కంట్రీ అనేది రూల్స్ చేయకూడదు అండ్ మన సొసైటీని మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, పాలిటిక్స్ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అని ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉండేదన్నమాట. యాజ్ ఫార్ బ్యాక్ 1928 లోనే మోతీలాల్ నెహ్రూ గారు అండ్ 8 అదర్ కాంగ్రెస్ లీడర్స్ డ్రాఫ్టెడ్ ఏ కాన్స్టిట్యూషన్ ఫర్ ఇండియా. ఆ టైంలో 1928 లోనే మోతీలాల్ నెహ్రూ గారు అండ్ అదర్ కాన్స్టిట్యూషన్ లీడర్స్
ఒక కాన్స్టిట్యూషన్, ఒక డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ రచించడం జరిగింది. ఇన్ 1931 లో కూడా రిజల్యూషన్ ఎట్ ఏ కరాచీ సెషన్, ఆ కరాచీ సెషన్ లో ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ dwelt on how the independent India's constitution should be like. ఇండిపెండెంట్ ఇండియా ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి అని కరాచీ సెషన్ లో మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు ఎలా ఉండాలని అప్పుడే కొన్ని డ్రాఫ్ట్ రచించుకున్నారు అనమాట, కొన్ని రూల్స్ అనేది మేక్ చేసుకున్నారు అనమాట. ఆ తర్వాత బోత్ ద డాక్యుమెంట్స్ ఆర్ కమిటెడ్ టు ద ఇంక్లూజన్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. ఈ డాక్యుమెంట్స్ లో మెయిన్ పాయింట్స్ ఏంటంటే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉండాలి అంటున్నారు. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏంటి? ఎవ్రీ సిటిజన్ హ్యాస్ రైట్ టు ఓట్ అండ్ రైట్ టు ఫ్రీడమ్. ఆ తర్వాత రైట్ టు ఫ్రీడమ్ కల్పించాలి, ఈక్వాలిటీ కల్పించాలి, అండ్ టు ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీ యొక్క రైట్స్ ని ప్రొటెక్ట్ చేయాలి ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. మన ఇండిపెండెంట్ ఇండియా యొక్క కాన్స్టిట్యూషన్ లో ఇవన్నీ ఉండాలి అని చెప్తున్నాడు. Some basic values are accepted by all leaders much before the Constitution Assembly met to deliberate on the Constitution. ఇలాంటి వాల్యూస్ మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ కాకముందే, అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందే ఇట్లాంటి మన కాన్స్టిట్యూషన్ లో రచించుకోవాలి. ఈ బేసిక్ పార్ట్స్ మనం దీన్ని మర్చిపోకూడదు అని చెప్పి మనం దీన్ని ముందరే వాళ్ళు రచించుకున్నారు అనమాట. సమ్ బేసిక్ వాల్యూస్ ఆర్ యాక్సెప్టెడ్ బై ఆల్ లీడర్స్ మచ్ బిఫోర్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అవ్వకముందే ఇట్లాంటి వాల్యూస్ ని మనం ఇన్సెర్ట్ చేసుకోవాలి కాన్స్టిట్యూషన్ లో అనుకున్నారు అనమాట. ద ఫెమిలియారిటీ విత్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ కొలియన్ రూల్ ఆల్సో హెల్ప్డ్. ఇక్కడ ఏంటంటే మనకి బాగా హెల్ప్ చేసింది అంటే కొలినియల్ రూల్, అంటే ఇప్పుడు బ్రిటిషర్స్ రూల్ చేసింది ఎలా రూల్ చేశారు, వాళ్ళ యొక్క పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, వాళ్ళు ఎలా రూల్ చేయగలరు, వాళ్ళ లాస్ ఎలా మేకింగ్, వాళ్ళ పార్లమెంటరీ సిస్టమ్స్ కానీ ఇవన్నీ మనకు చాలా హెల్ప్ అయినాయి అనమాట మన యొక్క కాన్స్టిట్యూషన్ ని బిల్డ్ చేసుకోవడానికి. ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ మెనీ ఇన్స్టిట్యూషనల్ డిజైన్స్ అండ్ ప్రొసీజర్స్ ఫ్రమ్ ద కొలోనియల్ లాస్ లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఎన్నో ఇన్స్టిట్యూషనల్ డిజైన్స్, ప్రొసీజర్స్ ఆ కొలోనియల్ టైప్ లో నుంచి మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కొన్ని దాంట్లో నుంచి తీసుకోవడం జరిగింది అనమాట. అవర్ లీడర్స్ గెయిన్డ్ కాన్ఫిడెన్స్ టు లెర్న్ ఫ్రమ్ అదర్ కాన్స్టిట్యూషన్స్ బట్ ఆన్ అవర్ ఓన్ రిటర్న్స్. ఏంటి, జస్ట్ అదర్ కంట్రీస్ నుంచి వాళ్ళ కాన్స్టిట్యూషన్ ని చదవటం, మన కాన్స్టిట్యూషన్ కి సూట్ అవుద్దా లేదా, మన కాన్స్టిట్యూషన్ సూట్ అయితే మనం ఎట్లాంటి డెవలప్మెంట్స్ చేసుకోవాలి అని బాగా తరువుగా చదివారు అనమాట. అండ్ దే ఆర్ నాట్ సింప్లీ ఇమిటేటెడ్ వాట్ అదర్స్ హ్యాస్ డన్. అట్ ఈచ్ స్టెప్ దే వర్ క్వశ్చన్డ్ వెదర్ దీస్ థింగ్స్ సూటెడ్ ఫర్ ఇండియా, ఫర్ అవర్ కంట్రీ ఆర్ నాట్. ఏంటంటే ప్రతిదీ జస్ట్ వాళ్ళు అక్కడ వేరే కాన్స్టిట్యూషన్ లో మన కాన్స్టిట్యూషన్ లోకి యాప్ చేయటం, తీసుకోవడమే కాకుండా ఇది మన కంట్రీకి ఉపయోగపడుతుందా, దాని మీద క్వశ్చన్స్ చేసుకొని అది కరెక్టా కాదా అని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఆ తర్వాత ఆ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. ఈ యొక్క కాన్స్టిట్యూషన్, అసలు ఒక కాన్స్టిట్యూషన్ ని ఎలా రచించారు, అసలు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఎలా ఫామ్ అయింది. ద డ్రాఫ్టింగ్ ఆఫ్ ద డాక్యుమెంట్ కాల్ ద కాన్స్టిట్యూషన్. ఒక డాక్యుమెంట్ ని డ్రాఫ్ట్ రూపంలో తీసుకొని దాన్ని కాన్స్టిట్యూషన్ అనుకొని వాజ్ డన్ బై ద అసెంబ్లీ ఆఫ్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కాల్ ద కాన్స్టిట్యూటెడ్ అసెంబ్లీ అన్నాడు. ఏంటి, ఈ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనే వాళ్ళు దాంట్లో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఆ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఈ కాన్స్టిట్యూషన్ ని తయారు చేయటం, దాన్ని క్వశ్చన్స్ చేయటం, డిబేట్స్, డిస్కషన్స్ చేయడం జరిగింది అనమాట. ఎలక్షన్ టు ద కాన్స్టిట్యూషన్, అసలు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఎన్నుకున్నారు ఫస్ట్ చూద్దాం. ద ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ హెల్డ్ ఇన్ జూలై 1946 లో జరిగింది. ఫస్ట్ మీటింగ్ వాజ్ హెల్డ్ ఇన్ డిసెంబర్ 1946 లో జరిగింది అనమాట. సూన్ ఆఫ్టర్ ద కంట్రీ వాజ్ డివైడెడ్ ఇంటూ ఇండియా అండ్ పాకిస్తాన్. ఆ తర్వాత ఇండియా అండ్ పాకిస్తాన్ గా కంట్రీ అనేది డివైడ్ అవడం జరిగింది. ద అసెంబ్లీ ఆల్సో డివైడెడ్ ఇంటూ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా అండ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ పాకిస్తాన్ గా విభజించబడడం జరిగింది. ద అసెంబ్లీ అడాప్టెడ్ ద కాన్స్టిట్యూషన్ ఆన్ ద 26th November 1949. ఏంటి, అసెంబ్లీ అనేది కాన్స్టిట్యూషన్ ని ఇది మనకి అడాప్ట్ చేసుకోవచ్చు, మనం దీన్ని పాటించవచ్చు అని ఆమోదించింది మాత్రం 26th November 1949 అయితే, బట్ ఇట్ కమ్ టు ఎఫెక్ట్ అమలు పరిచింది మాత్రం 26th January 1950. దాన్ని మనం రిపబ్లిక్ డే గా కొలుస్తాం అనమాట. ఆ తర్వాత కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రిప్రజెంటెడ్ ద పీపుల్ ఆఫ్ ఇండియా బట్ నో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అట్ ద టైం. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో మనం ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎన్నుకున్నాం కదా, వాళ్ళు యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ద్వారా ఎన్నుకోబడలేదు. అంటే ప్రతి ఒక్కరు ఓటు వేయలేదు అనమాట. ఎవరి ద్వారా ఎన్నుకున్నారు వాళ్ళు? అసెంబ్లీ మెంబర్స్ కుడ్ నాట్ హ్యావ్ బీన్ చూజన్ డైరెక్ట్లీ బై ద పీపుల్. They elected mainly by the members of the existing political legislatures.
ఆ టైంలో ఉన్న అప్పుడు ప్రొవిన్షియల్ లెజిస్లేచర్స్ అంటారు. ప్రొవిన్షియల్ లెజిస్లేటర్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మన ఎమ్మెల్యేలు ఎలా ఉంటారో ఎమ్మెల్సీలు వాళ్ళ ద్వారా ఎన్నుకోబడింది అనమాట. వాళ్ళ ద్వారా ఎన్నుకోబడి డైరెక్ట్ గా పీపుల్ ద్వారా ఎన్నుకోబడలేదు. డైరెక్ట్ ఎలక్షన్ కాదు, ఇట్స్ ఇండైరెక్ట్ ఎలక్షన్ అనమాట. ఓకే, ఆ తర్వాత they ensured fair geographical share of members from all regions of the country. ఏంటి వాళ్ళు ప్రతి ఏరియాలో నుంచి ప్రతి ఎగ్జాంపుల్ గా ప్రతి రిలీజియన్ లో నుంచి అందరి నుంచి ఫెయిర్ గా జాగ్రఫికల్ షేర్ అంటారు అనమాట, అందరినీ తీసుకోవటం జరిగిందనమాట. ప్రతి రీజన్ నుంచి తీసుకోవడం జరిగింది. డ్రాఫ్టింగ్ కమిటీ chaired by Dr. B.R. Ambedkar prepared a draft constitution for discussion. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ తయారు చేసి దాని మీద డిస్కషన్ జరిగింది. సెవెరల్ రౌండ్ ఆఫ్ డిస్కషన్ టుక్ ప్లేస్ ఆన్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్. అలా ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ మీద ఎన్నో రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్, అది కరెక్టా కాదా, క్లాజ్ బై క్లాజ్ ప్రతి క్లాజ్ ఇది మనకు సెట్ అవుతుందా లేదని డిబేట్స్ డిస్కషన్స్ చేయడం జరిగింది అనమాట. అలా మెంబర్స్ 114 days స్పెండ్ చేసి అరౌండ్ 3 years స్పెండ్ చేసి ఒక డాక్యుమెంట్ రూపంలో మన కాన్స్టిట్యూషన్ చేయడం జరిగింది. ఎవ్రీ డాక్యుమెంట్ ప్రెజెంటెడ్ ఇన్ ఈచ్ వర్డ్ స్పోకెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వాజ్ రికార్డెడ్ అండ్ ప్రెజెంటెడ్. ప్రతి డాక్యుమెంట్ వాళ్ళు మాట్లాడిన మాటలు అన్ని కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ రికార్డ్ చేయటం, దాన్ని భద్రపరచడం జరిగింది అనమాట. ఆ తర్వాత ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అసలు ఫిలాసఫీ ఏంటి కాన్స్టిట్యూషన్ కి? జస్ట్ సీ ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఏంటది? ద కాన్స్టిట్యూషన్ బిగిన్స్ విత్ షార్ట్ స్టేట్మెంట్ ఆఫ్ ఇట్ బేసిక్ వాల్యూస్. ఏంటి ఫిలాసఫీ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే జస్ట్ ఇట్స్ బేసిక్ వాల్యూస్. అసలు బేసిక్ వాల్యూస్ ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ ఎ ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ టేకింగ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద అమెరికన్ మోడల్ అనమాట. ఆ బేసిక్ వాల్యూస్ ని దిస్ ఇస్ ప్రియాంబుల్ అని పిలుస్తాం. ఓకే, ఈ ప్రియాంబుల్ అనేది ఎక్కడ నుంచి తీసుకోబడింది? ఇన్స్పిరేషన్ ఫ్రమ్ ద అమెరికన్ మోడల్ నుంచి ఇన్స్పైర్ చేసి తీసుకోవడం జరిగింది. మోస్ట్ కంట్రీస్ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్ హ్యాస్ చూజన్ టు బిగిన్ ద కాన్స్టిట్యూషన్ విత్ ప్రియాంబుల్. కొన్ని కంట్రీస్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ని ప్రియాంబుల్ తో బిగిన్ చేస్తారనమాట. ఓకే, ఏంటా ప్రియాంబుల్? మన ఇండియాకి ఒక ప్రియాంబుల్ ఉంటుంది కదా, ఆ ప్రియాంబుల్ ఇదనమాట. ఒకసారి చూసుకోండి. మెయిన్ గా నేను ఈ పాయింట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ప్రియాంబుల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఈ ప్రియాంబుల్ ఏంటంటే మెయిన్ పాయింట్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఏనన్నాడు? ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ డ్రాన్ అప్ అండ్ ఎనాక్టెడ్ బై ద పీపుల్ త్రూ ద రిప్రజెంటేటివ్స్ అండ్ నాట్ హ్యాండెడ్ డౌన్ టు దెమ్ బై ఎ కింగ్ ఆర్ ఎనీ అవుట్ సైడ్ పవర్. ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్ అనేది పీపుల్ ద్వారా ఎన్నుకోబడిన రిప్రజెంటేటివ్స్ ద్వారా ఈ కాన్స్టిట్యూషన్ ని చేయడం జరిగింది. అండ్ దీన్ని ఒక కింగ్ కానీ అవుట్ సైడ్ పవర్స్ హ్యాండిల్ చేయకూడదు అని చెప్తున్నాడు అనమాట. ఆ తర్వాత సావరెన్ అంటే ఏంటి? పీపుల్ హ్యాస్ సుప్రీం రైట్స్ టు మేక్ డెసిషన్ ఆన్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్ మ్యాటర్స్. నో ఎక్స్టర్నల్ పవర్ కెన్ డిక్టేట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటున్నాడు. ఏమంటున్నాడు? పీపుల్ హ్యాస్ సుప్రీం రైట్ టు మేక్ డెసిషన్. ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే పీపుల్ అనే వాళ్ళకే సుప్రీం రైట్ ఉంటుంది. అలాంటిది ఇంటర్నల్ పవర్స్ కానీ ఎక్స్టర్నల్ మ్యాటర్స్ కానీ అంటే ఎలాంటి ఫారిన్ కంట్రీస్ కానీ ఎలాంటి వేరే గవర్నమెంట్స్ కానీ మన దగ్గరకు వచ్చి వాళ్ళ డెసిషన్ తీసుకోవడానికి లేదనమాట. అంటే మొత్తం పవర్ అంతా పీపుల్ చేతిలో ఉంటుంది, పీపుల్ రిప్రజెంటేటివ్స్ చేతిలో ఉంటుంది. ఆ తర్వాత సోషలిస్ట్ అంటే ఏంటి? ద వెల్త్ ఈస్ జనరేటెడ్ సోషల్లీ అండ్ షుడ్ బి షేర్డ్ ఈక్వల్లీ బై ద సొసైటీ. ఏమంటున్నాడు? ద వెల్త్ అనేది సొసైటీలో ఈక్వల్ గా షేర్ అవ్వాలి. ఆ సొసైటీలో పీపుల్ అందరికీ ఈక్వల్ గా షేర్ అవ్వాలి. గవర్నమెంట్ షుడ్ రెగ్యులేట్ ద ఓనర్షిప్ ఆఫ్ ల్యాండ్ అండ్ ఇండస్ట్రీ టు రెడ్యూస్ సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్. మనలో చాలా మందికి సోషియో ఎకనామిక్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి. ఆ ఇన్ఈక్వాలిటీస్ ని గవర్నమెంట్ అనేది రెగ్యులేట్ చేసి దాన్ని తొలగించాలని ఈ సోషలిస్ట్ యొక్క అర్థం. ఆ తర్వాత సెక్యులర్ అంటే ఏంటి? సిటిజన్ హ్యాస్ కంప్లీట్ ఫ్రీడమ్ టు ఫాలో ఎనీ రిలీజన్. మన కంట్రీలో ఏంటి? సిటిజన్స్ అనే వాళ్ళు ఎలాంటి రిలీజన్ అయినా సరే ఫ్రీడమ్ అనమాట, ఫాలో అవడానికి ఫ్రీడమ్ ఉంది. బట్ దెర్ ఈస్ నో అఫీషియల్ రిలీజియన్. ఎలాంటి అఫీషియల్ రిలీజియన్ లేదనమాట. గవర్నమెంట్ ట్రీట్స్ ఆల్ ద రిలీజియన్స్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీస్ విల్ ఈక్వల్ రెస్పెక్ట్. గవర్నమెంట్ అనేది ప్రతి రిలీజియన్ ని ఈక్వల్ గా రెస్పెక్ట్, ఈక్వల్ బిలీఫ్, ప్రాక్టీసెస్ అనేది ఈక్వల్ గా ఉంటుంది అనమాట. ఆ తర్వాత డెమోక్రాటిక్ అంటే ఇట్స్ ఎ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వేర్ పీపుల్ ఎంజాయ్ ఈక్వల్ పొలిటికల్ రైట్స్
elect their rulers and hold them accountable. The government in run according to the same basic rules అంటున్నాడు. అంటే ఏంటి, పీపుల్ ఈక్వల్ పొలిటికల్ రైట్స్, ప్రతి ఒక్కరికి ఈక్వల్ పొలిటికల్ రైట్స్ ఉంటాయి. అండ్ రూలర్స్ హోల్డ్ దెమ్ అకౌంటబుల్, గవర్నమెంట్ వాళ్ళు అకౌంటబుల్ గా ఉండాలి. అండ్ తర్వాత రిపబ్లిక్ చూడండి, ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ అన్ ఎలక్టెడ్ పర్సన్, నాట్ ఏ హెరిడేటరీ. మనకి హెడ్ అనే వాళ్ళు ఎలక్టెడ్ పర్సన్ ఉండాలి, ఎవరో ఒక హెరిడేటరీ పర్సన్ వంశపారంపర్యంగా వచ్చిన వాళ్ళు ఉండకూడదు అనమాట మనకి హెడ్ అనేవాళ్ళు. జస్టిస్, ఆ జస్టిస్ చూడండి, సిటిజన్స్ కెనాట్ బి డిస్క్రిమినేటెడ్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ caste, religion and gender. Social inequalities have to be reduced. మన ఏంటి, ఎవరిని డిస్క్రిమినేట్ చేయకూడదు. క్యాస్ట్ దేని వల్ల, క్యాస్ట్ వల్ల, రిలీజన్ వల్ల, జెండర్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ వల్ల ఎవరిని, సిటిజన్స్ ని డిస్క్రిమినేట్ చేయకూడదు. అండ్ హ్యాస్ టు బి రిడ్యూస్, ఒకప్పుడు ఉంది కాబట్టి దాన్ని తగ్గించడానికి గవర్నమెంట్ ప్లాన్ చేయాలి. గవర్నమెంట్ షుడ్ వర్క్ ఫర్ దర్ వెల్ఫేర్ ఆఫ్ ఆల్, ఎస్పెషల్లీ ఆఫ్ ద డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్. ఎలా అయితే ఇప్పుడు ఒకప్పుడు డిసడ్వాంటేజ్డ్ గ్రూప్స్ ఎట్లా వెనుకబడి జాతులు ఉన్నాయో వాళ్ళకు కూడా వెల్ఫేర్, వాళ్ళని కూడా ముందు తీసుకురావడానికి గవర్నమెంట్ ప్రయత్నించాలన్నమాట. ఆ తర్వాత లిబర్టీ అనేది చూడండి, దెర్ ఈస్ నో అన్రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఆన్ ద సిటిజన్స్ ఇన్ వాట్ దే థింక్, హౌ దే విష్ టు ఎక్స్ప్రెస్ దేర్ థాట్స్ అండ్ ద వే విచ్ ఈస్ టు ఫాలో అప్ దేర్ థాట్స్ ఇన్ యాక్షన్. అన్రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అనమాట. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ అయితే ఓకే, కానీ అన్రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ సిటిజన్స్ మీద ఉండకూడదు. వాళ్ళ థాట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి ఫ్రీగా ఉండాలి. ఆ తర్వాత ఈక్వాలిటీ అండ్ ఆల్ ద ఈక్వల్ బిఫోర్ ద ఆల్ ద ఈక్వల్ బిఫోర్ ద లా. ద ట్రెడిషనల్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ హ్యాస్ టు బి ఎండెడ్. ఏమంటున్నాడు, లా దృష్టిలో అందరూ సమానులే. ఎలాంటి సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ట్రెడిషనల్ సోషల్ ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయి కదా, అవి ఎండెడ్. అంటే ఒకప్పుడు ఆ ట్రెడిషనల్ ఇన్ఈక్వాలిటీస్ ఉంటాయి కదా, ఆ ఇన్ఈక్వాలిటీస్ ని తగ్గించేయాలి, అసలు ఉంచకూడదు అని చెప్పి, దట్ గవర్నమెంట్ షుడ్ ఎన్షూర్ ఈక్వల్ ఆపర్చునిటీ టు ఆల్, అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలన్నమాట. తర్వాత ఫ్రెటర్నిటీ ఏంటి, ఆల్ ఆఫ్ అస్ షుడ్ బిహేవ్ యాజ్ ఇఫ్ యు ఆర్ మెన్ ఆఫ్ ద సేమ్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ లాగా ప్రతి సిటిజన్స్ ఒక ఫ్యామిలీలో మెంబర్స్ లాగా ఉండాలి. నో వన్ షుడ్ ట్రీట్ యాజ్ ఎ ఫెలో సిటిజన్ యాజ్ ఇన్ఫీరియర్. ఒకళ్ళు ఇన్ఫీరియర్ సుపీరియర్ గా ట్రీట్ చేసుకోకూడదు అనమాట. ఓకే, దిస్ ఈస్ ద క్లాస్. థ్యాంక్ యూ. Okay, thank you. Please, if you like the video, please share, comment and subscribe. Thank you.